హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము మాస్టర్ పీవైక్యూ సిరీస్కి సంబంధించిన వేవ్స్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే, సో మీకు కాన్సెప్ట్ అనేది డీటెయిల్గా కావాలి అని అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ద్రోణ సిరీస్ చూడాలి నాన్న. సో ఈ మాస్టర్ పీవైక్యూ సిరీస్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్యూర్గా ఎంసెట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయడమే నాన్న. ఓకే, రైట్. సో ఇక్కడైతే డీటెయిల్గా అయితే కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ మీకు ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి అన్నట్టు ఒక చిన్న రఫ్ రీజన్ అయితే చేసి చూపిస్తాను నాన్న. ఓకేనా? ఈ ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి, దాని ప్రకారం న్యూమరికల్స్ అయితే మనం సాల్వ్ చేద్దాము. ఓకేనా? రైట్ బేటా. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే కంటే ముందు అందరూ పెన్ను బుక్ ఓపెన్ చేసి రెడీగా ఉండండి నాన్న. ఓకే, సో నాతో పాటు వీడియో పౌజ్ చేయండి, క్వశ్చన్ వచ్చినప్పుడల్లా ట్రై చేయండి సరేనా? రైట్. సో ఫస్ట్ వేవ్స్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాము. అవునా? వేవ్ అంటే ఏంటి, దీని గురించి డీటెయిల్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దీనిలో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటి? ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్ కదా, కే వాల్యూ 2π/λ కదా, వేవ్ నంబర్. సో వేవ్స్ ద ఇది చూడండి, ద కాంబినేషన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎస్హెచ్ఎం పర్ఫార్మ్స్ ఏంటి? వేవ్ కదా. నెక్స్ట్ వేవ్ డిస్టర్బెన్స్ మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, మీకు ఆ డిస్టర్బెన్స్ అనేది దేంట్లో డిస్ప్లేస్మెంట్లో, ప్రెషర్లో, డెన్సిటీలో ఉండొచ్చు. అవునా? రైట్ బెడా. ఎస్ బెడా. సో చూడండి టైప్స్ ఆఫ్ వేవ్స్. మెకానికల్ వేవ్ ఉంది, నాన్ మెకానికల్ వేవ్ ఉంది కదా. మెకానికల్ వేవ్లో మీడియం అనేది ఖచ్చితంగా అవసరము, నాన్ మెకానికల్ అనేమో అవసరం లేదు కదా. రైట్. సో టైప్స్ ఆఫ్ మెకానికల్ వేవ్స్ రెండు రకాలుగా ఉన్నాయి. ట్రాన్స్వర్స్ వేవ్, లాంగిట్యూడినల్ వేవ్. దీనిలోనేమో పార్టికల్స్ అనేవి పర్పెండిక్యులర్గా వైబ్రేట్ అవుతుంది, దీనిలోనేమో ప్యారలల్గా వైబ్రేట్ అవుతాయి కదా. ఓన్లీ కీ పాయింట్స్ వరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్స్ వేవ్లో క్రస్ట్, ట్రఫ్లు వస్తాయి, ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్ కదా ఫార్ములాలో. సో ఇంకా లాంగిట్యూడినల్ వేవ్లో సో ఇవైతే కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్స్ అయితే వస్తాయి కదా. సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్. అవునా? రైట్ బెటర్. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్ ఇది కదా. సో ఇన్ కేస్ ఇది చూడండి, సైన్స్ అనేటివి సేమ్ ఉంటే కనుక వేవ్ ఈజ్ మూవింగ్ ఇన్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ అనమాట. సైన్స్ అనేటివి ఆల్టర్నేట్ ఉంటే కనుక, ఆపోజిట్ ఉంటే, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ ఉంటే కనుక ద వేవ్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ అ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, వేవ్ వెలాసిటీ ఫార్ములా ఒమేగా/k. వెలాసిటీ ఫార్ములా f లాంబ్డా కూడా రాసుకోవచ్చు కదా, అది రాసుకోవచ్చు, ఇది రాసుకోవచ్చు. నెక్స్ట్ కండిషన్ ఫర్ వేవ్ ఈక్వేషన్ ఏంటిదన్నా, ఇది మెయిన్ కండిషన్ అనమాట. ఓకే, మళ్ళీ వేవ్ వెలాసిటీ ఫార్ములా, అవే ఫార్ములాలు ఉన్నాయి ఇక్కడైతే. రైట్. సో మ్యాక్సిమం పార్టికల్ వెలాసిటీ ఏంటి? ఏ ఒమేగా. అవునా? రైట్. ప్లేన్ ప్రోగ్రెసివ్ వేవ్ మళ్ళీ సేమ్ అదేనా ఇక. ఓకే, ఇదేంది వేవ్ వెలాసిటీ, మళ్ళీ ఫార్ములా అయితే వచ్చినాయి కాబట్టి మీకు తెలుసు, ముందరికి వెళ్ళిపోదాము. ఓకే, ఫేస్ అండ్ ఫేస్ డిఫరెన్స్. దీని మొత్తం ఇనిషియల్ ఫేస్ అంటాం, దీన్ని ఫైనల్ అంటే ఇది ఇనిషియల్ ఫేస్, ఈ వేవ్కి ఇది ఇనిషియల్ ఫేస్ కదా. ఫేస్ డిఫరెన్స్ అంటే ఇది మైనస్ ఇది చేయాలి. ఓకే, ఫేస్ డిఫరెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. ఎప్పుడైనా కానీ మీకు కాస్ థీటా కనిపిస్తే దాన్ని సైన్లోకి మార్చుకోవాలి. మైనస్ కాస్ థీటా కనిపిస్తే ఇగో సైన్ థీటా మైనస్ రాయాలన్నమాట, థీటా -90. ఓకే, ఎస్. సో వేవ్ వెలాసిటీ ఫార్ములా తెలుసు. అవునా? రైట్ బెడా. ఇది ఫార్ములా అయితే ఇప్పటి వరకు వచ్చినాయి కదా, ఇవైతే మీకు తెలిసిన విషయాలే. ఇదేంది? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ వేవ్ ఆఫ్ ఏ పర్టికులర్ పార్టికల్ విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ x కదా, దానికి సంబంధించిన ఇదేంది, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే వస్తుంది వెలాసిటీ యొక్క పార్టికల్ వెలాసిటీ వస్తుంది అనమాట, అంతే. ఓకే, మ్యాక్సిమం పార్టికల్ వెలాసిటీ ఏంటి? ఏ ఒమేగా. అవునా? రిలేషన్షిప్ బిట్వీన్ పార్టికల్ వెలాసిటీ అండ్ వేవ్ వెలాసిటీ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఇది, గుర్తుపెట్టుకోండి. రైట్ బెడా. నెక్స్ట్ యాక్సిలేషన్ ఆఫ్ ఎ పార్టికల్ ఏం లేదు, డిస్ప్లేస్మెంట్ డిఫరెన్షియేషన్ చేయండి, వెలాసిటీ వస్తుంది, వెలాసిటీని డిఫరెన్షియేషన్ చేస్తే మీకు యాక్సిలరేషన్ వస్తుంది అనమాట, అట్లా. ఓకే, రైట్. ఫేజ్ డిఫరెన్స్ ఫర్ సేమ్ పార్టికల్ ఎట్ ఎ డిఫరెంట్ టైమ్, ఇది కండిషను. ఓకే, ఫేజ్ డిఫరెన్స్ ఫర్ పార్టికల్ ఎట్ సేమ్ టైంలో ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ వేవ్ ఆన్ స్ట్రింగ్, గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇది నాన్న. ఓకే, స్పీడ్ అనగానే ఇగో ఫ్రీక్వెన్సీలో రాయండి, ఇది ఫ్రీక్వెన్సీలో కదా. టెన్షన్, ఓకే, టీ అంటే స్ట్రింగ్ లోపల టెన్షన్ ఉంటుంది కదా, టెన్షన్ దాని యొక్క లీనియర్ డెన్సిటీ అనమాట. దానికి సంబంధించిన ఫార్ములాస్ అయితే ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి మీరు. రైట్. సో ఇంటెన్సిటీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్ఫిరెన్స్ అయితే మీకైతే తెలుసు, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. నార్మల్గా ఇంటర్ఫిరెన్స్ అంటే ఉంటుంది కదా. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్లో మ్యాక్సిమం యాంప్లిట్యూడ్, అవునా, మ్యాక్సిమం ఇంటెన్సిటీ, ఇగో మ్యాక్సిమం యాంప్లిట్యూడ్, మ్యాక్సిమం ఇంటెన్సిటీ, ఫేజ్ డిఫరెన్స్ ఇంత ఉంటుంది, పాత్ డిఫరెన్స్ ఇంత ఉంటుంది కదా. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్లో మినిమం యాంప్లిట్యూడ్ ఇంత,
అవునా, ఇంటెన్సిటీ రాయాలంటే ఇగో ఇది కదా, ఫేజ్ డిఫరెన్స్ ఇంత ఉంటుంది, పాత్ డిఫరెన్స్ ఇంత ఉంటుంది నాన్న. ఓకే, ఎస్. సో కన్స్ట్రక్ట్ ఇంటర్ఫియరెన్స్లో కన్స్ట్రక్ట్ సేమ్ అవేనా, అవే పాయింట్లు ఉన్నాయి, కొత్తగా అయితే ఏం లేదు, అవే పాయింట్లు ఇప్పుడు రాసిన పాయింట్సే. ఓకే, ఎక్కడికి వెళ్ళి ఫార్ములాస్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కడికి వెళ్ళి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్ సేమ్ ఆసిలేషన్స్లో వచ్చినట్టే ఉంది కదా మొత్తం. అవును, ఏం లేదన్నా, మీకు నేను ఏదైతే వేవ్స్ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేసినో అక్కడ ఉన్న స్లైడ్సే ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ పాయింట్స్. ఓకే, రిఫ్లెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ వేవ్లో. ఓకే, వెలాసిటీ ఇంకా వేవ్ లెంత్ మీడియం పైన ఆధారపడుతుంది, ఫ్రీక్వెన్సీ అనేది సోర్స్ పైన ఆధారపడుతుంది. ఓకే, మీడియం చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ డిఫరెంట్ అవుతుంది అనమాట అట్లా. రైట్ బెటా. నెక్స్ట్ ఇగో రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఫిక్స్డ్ ఎండ్, క్రస్ట్ బై తాకితే టఫ్ బై రిఫ్లెక్ట్ అవుతుంది, క్రస్ట్ బై తాకితే ఇది క్రస్ట్ అనేది రిఫ్లెక్ట్ అయిపోయింది కదా. రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఇది ఫ్రీ ఎండ్లో, ఇంతకుముందు ఫిక్స్డ్ ఎండ్ అనమాట అట్లా. దానికి సంబంధించిన వేవ్ ఈక్వేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అవునా, ఇదేంది రిఫ్లెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్, రేరర్ టు డెన్సర్ మీడియం అనమాట, రేరర్ టు డెన్సర్ మీడియం. క్రస్ట్ బై తాకితే ట్రఫ్ అనేది రిఫ్లెక్షన్ అయింది కదా, ట్రాన్స్మిటెడ్ వేవ్ ఇది. రైట్, సో ఇదేంది డెన్సర్ టు రేరర్ అనమాట. క్రస్ట్ బై తాకితే మళ్ళీ క్రస్టే రిఫ్లెక్ట్ అయింది కదా. రైట్ బెడా, సో ఇది ట్రాన్స్మిటెడ్ వేవ్ కదా, క్రస్ట్ వచ్చింది. రైట్ బెడా, సో ఇది ఇగో ఇక్కడ ఆంప్లిట్యూడ్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ వేవ్ కనుక్కోవడానికి కోసం ఫార్ములా, ట్రాన్స్మిటెడ్ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్ కనుక్కోవడానికి కోసం ఫార్ములా. స్టాండింగ్ వేవ్, స్టేషనరీ వేవ్స్ అయితే మీకు తెలిసిన విషయాలే కదా. ఈక్వేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్ ఎట్లానే ఉండొచ్చు, సైన్ కాస్ట్లో ఉండొచ్చు, కాస్ సైన్లో ఉండొచ్చు, సైన్ సైన్లో ఉండొచ్చు, కాస్ కాస్ట్లో ఉండొచ్చు అనమాట. ఓకే, రైట్. సో ఇవి దానికి సంబంధించిన ఈ ఈక్వేషన్కి సంబంధించిన డయాగ్రామ్ అయితే ఇది ఉన్నది. ఓకే, సో ఇది మీకైతే తెలుసు, రెండు యాంటీ నోడ్ల మధ్యలో ఉన్న డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది, డిస్టెన్స్ λ/2 ఉంటుంది కదా. రెండు నోడ్ల మధ్యలో λ/2, ఒకటి నోడు యాంటీ నోడ్కి మధ్యలో ఎంత ఉంటుంది నాన్న, λ/4 ఉంటుంది కదా. అవునా, ఇది గుర్తుపెట్టుకోవాలి నాన్న, ఇవన్నీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవన్నీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రెసివ్ స్టాండింగ్ వేవ్స్ మీకు తెలుసు. అవునా, ఈ పాయింట్స్ అయితే ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ స్టేషనరీ వేవ్స్ ఇన్ అ స్ట్రింగ్. ఓకే, సో ఎంత ఓవర్ టర్న్లో ఈ పాయింట్స్ అయితే నేను క్లాస్లో చెప్పిన. ఇప్పుడైతే మెయిన్గా మనకు న్యూమరికల్స్ కావాలి కాబట్టి చిన్నగా రఫ్ రివిజన్ అనమాట అంతే. ఇక ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి ఎక్కడికి వెళ్ళి. ఓకే, సౌండ్ వేవ్స్. ఓకే, ఈ ఇన్ఫ్రాసోనిక్, ఆడబుల్, అల్ట్రాసోనిక్ ఈ వాల్యూస్ అయితే గుర్తుపెట్టుకోండి అన్ని. చలో, సో ఈక్వేషన్ ఆఫ్ సౌండ్ వేవ్, దీంట్లో ఇక ప్రెషర్కి డిస్ప్లేస్మెంట్కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోవాలి మీరు, సరేనా. రైట్ బెడా, రైట్. సో ఇది నెక్స్ట్ దానికి సంబంధించిన చూడండి, డిస్ప్లేస్మెంట్ అట్ మీన్ పొజిషన్ 0 అయితే దాని ఒక ప్రెషర్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది, అంటే నెగిటివ్ డైరెక్షన్లో అనమాట, అంటే మినిమం రాస్తాం అనమాట, ΔP. ఓకే, సో ఇది చూసుకుంటే కనుక ప్రెషర్ ఈక్వేషన్ ఏంది, డెన్సిటీ ఈక్వేషన్ ఏంది, ఇట్లానే వస్తాయి సేమ్. ప్రెషర్ తీసేసి డెన్సిటీ పెట్టాలి అంతే, డెన్సిటీ ఈక్వేషన్ ఇది. రైట్ బెడా, సో స్పీడ్ ఆఫ్ సౌండ్, లాంగిట్యూడినల్ వేవ్ ఇదైతే మీకు తెలుసు విషయాలే కదా. రైట్ బెడా, సో ఇక్కడ ఈ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అకార్డింగ్ టు ద న్యూటన్, చిన్న తప్పు అయితే పోతుంది కదా. సో నెక్స్ట్ చిన్న కరెక్షన్ అయితే వస్తుంది, అది లాప్లాస్ ఈక్వేషన్ అంటాం కదా. చలో బెటా, సో ఇదైతే చూసుకోండి మొత్తం ఇవన్నీ. లాప్లాస్ కరెక్షన్, కొంచెం కరెక్షన్ వచ్చింది. ఆ వెలాసిటీ ఫార్మ్ ఏమొచ్చినా గామా P/ρ వచ్చింది కదా. గామా అంటే ఏంటి, స్పెసిఫిక్ హీట్, రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ అనమాట. ఓకే, ఇది చూసుకోండి ఇక ఫార్ములాస్, ఇది కూడా చూసుకోండి. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. నెక్స్ట్ ఆర్గన్ పైప్ అయితే మీకైతే తెలిసిన విషయాలే కదా. ఇదైతే డెడ్ ఈజీ కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. క్లోజ్ ఎండ్ దగ్గర ఇప్పుడు నోడ్ వస్తుంది, ఓపెన్ ఎండ్ దగ్గర యాంటీ నోడ్ వస్తుంది కదా. దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీది ఆడ్ నంబర్స్ వస్తాయి కదా. ఫ్రీక్వెన్సీ, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏంది ఫార్ములా ఇక్కడ, V/4L అనమాట. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, కార్బన్కి 4 బాండ్లు ఉంటాయి కదా కార్బన్కి, అంటే V/4L అన్నట్టు. అట్లా ఈ 4 ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే కార్బన్కి 4 బాండ్లు ఉంటాయి కదా, ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ClO, D ఫర్ ఆడ్ నంబర్స్ వస్తాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ 2n+1 కూడా తీసుకోవచ్చు, 2n-1 కూడా తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పిన, అంటే ద్రోణ సిరీస్లో మీకు చెప్పిన ఎట్లైనా తీసుకోండి అని. ఓకే, ఇఫ్ 2 సక్సెసివ్ లెన్స్ ఆర్ గివెన్ దెన్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఏమవుతుంది, ఇది కనుక్కోవడానికి కోసం పక్కకు లెంత్ల దగ్గర మీకు రెజొనెన్స్ అనేది ప్రొడ్యూస్ అయింది అనుకోండి, పక్కన ఉన్న లెంత్లే ఇవి. ఓకే, అప్పుడు వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ కనుక్కోవడానికి కోసం ట్రిక్ ఇది. ఇక్కడ వేవ్ లెంత్స్ కూడా ఆడ్ నెంబర్లో వస్తాయి అన్ని.
చలో సో ఇది ఓపెన్ పైప్. ఓపెన్ పైప్లో ఏంది నాన్న V/2L వస్తుంది అనమాట ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, O ఫర్ ఆక్సిజన్, ఆక్సిజన్లో డబుల్ బాండ్స్ ఉంటాయి కదా, రైట్. అంటే ఇక్కడ 2 వస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. OPEN, N ఫర్ న్యాచురల్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్ ఉన్నాయా లేవు ఇక్కడ, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక బీట్స్ మీకు తెలుసు. ఓకే, మ్యాక్సిమా మినిమా. సో ఓకే, నెంబర్ ఆఫ్ మ్యాక్సిమా పర్ సెకండ్, మినిమా పర్ సెకండ్ అన్న ఇక అన్నిటికీ ఫార్ములా అయితే ఒకటే ఇక మీకు. ఓకే, ఏ ఫ్రీక్వెన్సీ మీకు వినిపిస్తుందంటే యావరేజ్ ఫ్రీక్వెన్సీ మీకైతే వినిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, డోప్లర్ ఎఫెక్ట్కి సంబంధించిన ట్రిక్ అయితే ఉంది. సో ఇదైతే బెస్ట్ ట్రిక్. ఇక అది డైరెక్షన్ని అప్లై చేసి మీరు సైన్స్ అనేది వెయ్యాలన్నమాట. సో ఇక్కడ చూడండి, వి అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్, ఈ నేను ఎప్పుడు కూడా పాజిటివే, అవునా, రైట్ బెటా. సో ఈకోలో సోర్స్ అండ్ అబ్జర్వర్ అనేది ఒక వ్యక్తే ఉంటాడు, దానికి సంబంధించిన ఫార్ములా ఇగో ఇది. ఓకే, చలో రొటేటింగ్ సోర్స్ అండ్ అబ్జర్వర్లో మినిమం ఫ్రీక్వెన్సీ, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇది. ఓకే, చలో సో ఎప్పుడైనా కానీ సోర్స్ అనేది రెస్ట్లో ఉంటే దాని ఒక వేవ్ లెంత్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది కదా. నా న్యూమరికల్స్ అయితే సాల్వ్ చేద్దాము. ఏ వేవ్ ఈస్ గివెన్ బై ద ఈక్వేషన్, ఇదైతే ఇచ్చిండు. దెన్ ద వెలాసిటీ ఆఫ్ వేవ్, వెలాసిటీ ఆఫ్ ద వేవ్ V ఈజ్ ఈక్వల్ టు ω/k కదా. ఒమేగా అంటే ఏంది, ఎప్పుడు కూడా T పక్కకు ఉంటుంది ఒమేగా అనేది కదా, K పక్క అంటే X పక్కకి ఏముంటుంది, K ఉంటుంది అనమాట. ఒమేగా ఎంత 8π, K వాల్యూ ఎంత π అనమాట. సో ఇది పోయింది. 8 మీటర్ పర్ సెకండ్ ఇస్ అ ఫైనల్ ఆన్సర్. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్. A rod of length L and negligible mass is suspended by 2 identical strings AB and CD as shown in the figure. A mass M is suspended from point O which is at a distance of x from B if the okay ఈ నుంచి లీడ్కి అయితే x distance అయితే ఇచ్చిండు. If the frequency of the first harmonic of AB is equal to the frequency of second harmonic of CD. AB ది ఫ్రీక్వెన్సీ ఏమి ఇచ్చిండు, the frequency of AB is equal to the second harmonic of frequency of CD అయితే ఇచ్చిండు నాన్న. ఓకే, రైట్, ఈజ్ ఈక్వల్ టు ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెకండ్ హార్మోనిక్ ఆఫ్ CD. దెన్ ద వాల్యూ ఆఫ్ X, ఈ X వాల్యూ ఎంత దూరంలో ఉన్నదో కనుక్కోవాలన్నమాట మనము. సరేనా, ఎట్లా కనుక్కుంటాం చెప్పండి. సో నాకు చెప్పండి ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, ఇది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ లోపల. ఓకే, ఫార్ములా ఏంటి నాన్న, F lambda ఈజ్ ఈక్వల్ టు √T/μ అనమాట కదా, అంతే కదా. V ఈజ్ ఈక్వల్ టు √T/μ కదా. V ఈక్వల్ టు F lambda అయితే రాసుకోవచ్చు కదా. అంటే మొత్తానికి ఏమొచ్చింది, ఫ్రీక్వెన్సీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెన్షన్ ప్రెజెంట్. ఓకే, చలో బేటా. సో నాకు ఇప్పుడు చెప్పండి, FAB/FCD ఈజ్ ఈక్వల్ టు √TAB/TCD కదా. సో FAB ప్లేస్లో మనం 2 times ఆఫ్ FCD అయితే రాసుకోవచ్చు కదా, అంతేనా, రైట్. సో TAB/TCD కదా. సో ఇది పోయింది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి, ఏమొస్తుంది 4 ఈజ్ ఈక్వల్ టు TAB/TCD, అంతేనా. సో ఫైనల్లీ TAB ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 4CD కదా, 4 ఇయో TCD, అంతేనా కదా, రైట్ బెడా. ఇప్పుడు ఇక్కడ ఇది రెస్ట్లో ఉన్నది కాబట్టి నెట్ టార్క్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. టార్క్ అయితే 0 అవుతుంది కదా అబౌట్ ద పాయింట్ O, అవునా కదా, రైట్ బెడా. సో ఏమొస్తుంది, టెన్షన్, ఇగో టార్క్ ఫార్ములా ఏంటి, టెన్షన్ ఇంటూ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా, ఫోర్స్ అంటే TAB ఇంటూ X కదా. సో దీంతో బ్యాలెన్సింగ్ అవుతుంది కదా, నెట్ టార్క్ 0 కదా. ఇదేమొస్తుంది, దీని మొత్తం లెంత్ ఎంత ఇచ్చిండు, L ఇచ్చిండు అనమాట. సో ఇదేమవుతుంది L - X అవుతుంది కదా, TCD ఇంటూ L - X కదా. మీకు కొంచెం రొటేషనల్ మోషన్ కాన్సెప్ట్ ఉంది, టార్క్ మెయిన్గా కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, సో ఇది రొటేషనల్ మోషన్ రాకుంటే ఇది కొంచెం కష్టంగా పోతుంది మరి మీకు. ఓకే, చలో బేటా. సో ఇప్పుడు నాకు చెప్పండి, TAB ప్లేస్లో 4 TCD రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. ఇదేంది TCD ఇంటూ L - X, ఇది పోయింది కదా. ఏమొచ్చింది 4x ఈజ్ ఈక్వల్ టు L - X, 5x ఈక్వల్ టు L, X ఈక్వల్ టు L/5 ఇస్ అ ఫైనల్ ఆన్సర్. X ఈక్వల్ టు L/5 ఇస్ అ ఫైనల్ ఆన్సర్. ఉంది. ఆప్షన్ A ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఏముంది నాన్న, ఇక్కడ మ్యాథమెటికల్ స్టెప్స్ ఉన్నాయి కదా. ఇది ఇచ్చిండు,
మనకు అది వైలు కాబట్టి దానిలో టెన్షన్ ఉంటుంది కాబట్టి కదా స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అక్కడ నుంచి వెళ్ళి ఫార్ములా నుంచి వెళ్ళి v ఈజ్ ఈక్వల్ టు అండర్ ఆఫ్ టీ బై మ్యూ కదా వెలాసిటీ ఫార్ములా ఎఫ్ లాంబ్డా అట్లా అక్కడ నుంచి చేస్తున్నాను అనమాట. చలో నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ అబ్జర్వర్ మూవ్స్ టువర్డ్స్ ఏ స్టేషనరీ సోర్స్ అంటే వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఎంత 0 అనమాట. ఓకే ఆఫ్ సౌండ్ విత్ ఏ స్పీడ్ అంటే వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ ఎంత ఇచ్చిండు 1/5 టైమ్ దట్ ఆఫ్ సౌండ్. ఓకే స్పీడ్ ఆఫ్ సౌండ్ v తీసుకుంటున్నా. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ ఎమిటెడ్ బై ద సోర్స్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అంటే దానికి ఒక ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏమి ఇచ్చిండు ఎఫ్ ఇచ్చిండు. ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ రికార్డెడ్ బై ద అబ్జర్వర్. ఓకే ఎఫ్ డాష్ వాల్యూ అనుకోవాలి. ఏంది నాన్న సోర్స్ అనేది రెస్ట్లో ఉన్నది. సో సోర్స్ అనేది రెస్ట్లో ఉంటే ఫార్ములా ఏమొస్తుంది డైరెక్ట్ ఫార్ములా కదా v ప్లస్ v0 బై v అంతేనా. v మైనస్ vs అంటే సోర్స్ అనేది రెస్ట్లో ఉన్నది కాబట్టి అది ఎట్లా 0 అయిపోతుంది కదా. v వాల్యూ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అచ్చా వీకి వీనే రాద్దాం. ఓకే స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటే ఇదేంది స్పీడ్ ఆఫ్ అబ్జర్వర్ ఎంత v/5 అపాన్ v ఇంటూ ఎఫ్. ఇది 6v/5 కదా 6v/5 కింద ఏమన్నది v ఒకటి ఉన్నది కదా ఇది పోయింది. సో ఫైనల్ ఏమొచ్చిందన్న 6/5 ఎఫ్ అంటే 1.2 కదా 1.2 ఎఫ్ ఇస్ అ ఫైనల్ ఆన్సర్. ఓకే ఎఫ్ డాష్ ఏమొచ్చింది 1.2 ఎఫ్ ఉందా 1.2 ఇది ఎఫ్ నాన్న ఇది. ఓకే సో ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే సింపుల్ ఉంది కదా డైరెక్ట్ ఫార్ములా బేస్ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ అబ్జర్వర్ మూవ్స్ టువర్డ్స్ ఏ స్టేషనరీ సోర్స్ అంటే సోర్స్ అనేది రెస్ట్లో ఉన్నదన్నమాట. ఓకే విత్ ఏ స్పీడ్ ఆఫ్ 1/5 ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ 1/5 టైమ్స్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ సౌండ్. ద అపరెంట్ ఇంక్రీజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ అపరెంట్ ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ హర్డ్ బై ద అబ్జర్వర్ చూస్తే పర్సంటేజ్లో ఉంది కదా అంటే డెల్టా ఎఫ్ బై ఎఫ్ ఇంటూ 100 ఏమొస్తుందో కనుక్కోండి అంటున్నాడు. సరేనా చలో. సో ఇంతకుముందు ఏది వేసినాం ఇది సేమ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది కదా రైట్ బెటర్. సో ఇక్కడ ఏమొచ్చింది మనకు ఎఫ్ డాష్ వాల్యూ ఏమొచ్చింది మనకు చెప్పండి ఏమొచ్చింది 1.2 ఎఫ్ వచ్చింది కదా చూడండి ఇంతకుముందు క్వశ్చన్లో సేమ్ క్వశ్చన్ కదా v0 ఈక్వల్ 1/5 ఇదే సాల్వ్ చేసినాం 1.2 ఎఫ్ వచ్చింది. ఓకే సో ప్రీవియస్ క్వశ్చన్ ఇదైతే వచ్చింది మనకు అంతేనా. చలో సో ఇది F2 అనుకుందామా మీ ఇష్టం ఏదన్నా అనుకోండి. చలో ఇప్పుడు వాల్యూ క్యాలిక్యులేట్ చేసేద్దాం ఏమొస్తుంది అన్న. ఓకే F2 మైనస్ F1 బై F1 ఇంటూ 100 అంతేనా. F2 అంటే ఇదే కదా ఇక మీకు అవును 1.2 ఎఫ్ మైనస్ F1 అంటే ఎఫ్ అనమాట. ఓకే F1 అంటే ఎఫ్ఏ ఇంటూ 100 కదా. సో 1.2 మైనస్ 1 ఎంత 0.2 ఎఫ్ బై ఎఫ్ ఇంటూ 100 ఇది పోయింది 0.2 ఇంటూ 100 ఎంత 20% ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే 20% ఉందా ఉంది ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఇదైతే ప్రీవియస్ క్వశ్చన్లోనే వేసినాం ఎక్స్ట్రా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసింది ఇది నాన్న అంతే. ఓకే నెక్స్ట్ ఇక్కడ రాయాలన్నా F2 అంటే ఏంది F2ని ఎఫ్ డాష్ లాగా కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా F2ని ఎఫ్ డాష్ లాగా కన్సిడర్ చేస్తున్నాను. చలో ఏ వేవ్ ఈస్ గివెన్ బై ఇదైతే ఇచ్చిండు దెన్ ఇట్స్ వేవ్ లెంత్ అండ్ టైం పీరియడ్ వేవ్ లెంత్ ఇంకా టైం పీరియడ్ కనుక్కోవాలి. ఓకే కేది ఫార్ములా ఏంటి 2π బై లాంబ్డా కదా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2π బై కే కదా. ఇలా కే ఎక్కడ వస్తుంది నన్ను ఎక్స్ పక్కకు ఉంటుంది కదా ఎప్పుడు కూడా. చలో ఇదేంది కే ఇదేంది ఒమేగా అంతేనా 2π బై 12.5 పై కదా ఇది పోయింది. ఓకే ఎంత వచ్చింది 20/125 కదా రాసుకోవచ్చు కదా 12.5ని 125/10 ఆ 10 అనేది పైకి పోయింది అంటే 20 అయిపోయింది పైన 2 ఉంది కాబట్టి. ఓకే సో 5 4 జా 5 2 జా 10 5 5 జా కదా అంటే 4/25 వచ్చింది కదా అంటే 0.16 మీటర్ అయినా 0.16 కదా కే వాల్యూ అయితే 0.16 అయితే వచ్చింది. చలో ఇప్పుడు ఏం కనుక్కోవాలి టైం పీరియడ్ ఒమేగా వాల్యూ ఏమి ఇచ్చిండు π/2 అయితే ఇచ్చిండు. ఒమేగా ఫార్మ్ ఏంటి 2π/t అంతే కదా ఇది పోయింది. సో ఫైనల్ t ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందన్న 4 సెకండ్స్ వచ్చింది కదా అంటే 0.16, 4
0.16, 0.16, ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్యూనింగ్ ఫోక్ ఏ ఆ ఫ్రీక్వెన్సీ 250 Hz, okay, and another tuning fork B of frequency X anta produces 5 beats per second anta. Number of beats produced per second enta 5 kada. When vibrate together, if the fork B is waxed, adi waxed and vibrate together with A, then 3 beats per second are produced. ఇది చూడండి అన్న, వ్యాక్స్డ్ అన్నప్పుడు ఏమవుతుంది, దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. ఓకే, వ్యాక్స్డ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. ఆల్రెడీ చెప్పిన కదా నేను ద్రోణ సిరీస్లో చెప్పిన కదా. ఇక్కడ కూడా ఉన్నది, ఏదో నోట్లో రాసే ఉంటుంది, మీరు మొత్తం చూసుకోండి రఫ్ రివిజన్ చేసేటప్పుడు. ఓకే, చలో బేటా. సో ఏం కనుక్కోవాలి, దెన్ ఎక్స్ యొక్క ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. దీని ఫ్రీక్వెన్సీ ఏముండొచ్చు చెప్పండి. ఇది 250 ఉంది కదా, ఇక్కడ నంబర్ ఆఫ్ బీట్స్ 5 రావాలి అంటే ఉంటే 255 అన్న కావాలి లేదా 245 అన్న కావాలి, అంతేనా. రైట్, ఇక్కడ బీట్స్ 3 రావాలి అంటే ఇక్కడ ఏం రావాలన్నా వాల్యూ ఏముండొచ్చు 253 అన్న ఉండాలి లేదా 247 అన్న ఉండాలి, అంతేనా, అంతే కదా. చలో ఇంతే కరెక్ట్. అయితే దీనిలో కరెక్ట్ ఆన్సర్ ఏది. సో ఎప్పుడన్నా కానీ వ్యాక్స్ చేసినప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఏం కావాలి, తగ్గాలి. ఓకే, ఫ్రీక్వెన్సీ ఏం కావాలి, తగ్గాలి. ఇప్పుడు అండి ఇది తీసుకుంటున్నా 255 తీసుకుంటున్నా, ఇది తీసుకుంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గాలి కదా, వ్యాక్స్ చేసినప్పుడు 253 అయింది, ఇది తగ్గింది కరెక్ట్. లేదా 245 తీసుకుందాం, 245 తీసుకున్నా, ఇప్పుడు దీన్ని ఏది వ్యాక్సింగ్ చేసిన ఏమైతే దాని యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గాలి, 247 పెరిగింది అంటే ఇది కాదు. అంటే మొత్తానికి ఆన్సర్ ఎంత, 255 కదా. ఈ నుంచి చూసుకుంటే ఫ్రీక్వెన్సీ తగ్గిందా లేదా వ్యాక్సింగ్ చేసినప్పుడు, ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్. చలో నెక్స్ట్ క్వశ్చన్. ఏ సోర్స్ అండ్ అన్ అబ్జర్వర్ మూవ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ విత్ సేమ్ వెలాసిటీ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇది 4 మీటర్ పర్ సెకండే, ఇది కూడా 4 మీటర్ పర్ సెకండే. with respect to ground, if the observer find the frequency of sound coming from the source, అంటే f dash value అయితే ఇచ్చిండు కదా 1980 Hz అంట, సరేనా. then actual frequency of the source కనుక్కోవాలి మనం. ఓకే, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఇంత తీసుకోండి అంటున్నాడు. ఇక్కడ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి, అంతేనా కదా. సోర్స్ ఏమో ఇటు, అబ్జర్వర్ ఏమో ఇటు, అంతేనా. చలో, సో ఎఫ్ డాష్ ది ఫార్మ్ ఏమొస్తుంది నాన్న, రెండు సేమ్ డైరెక్షన్లో. అండ్ ఇదేమొస్తుంది v ప్లస్ v0, v మైనస్ v0 కదా. ఎఫ్ డాష్ వాల్యూ అయితే ఇచ్చాడు ఎంత, 1980. v వాల్యూ 340 కదా, 340 ప్లస్ v0 వాల్యూ ఎంత ఇచ్చిండు, v0 వాల్యూ 4 కదా. 4 ఏనా, 4 8 ఇచ్చిండు, 10 ఇచ్చిండు కదా, 10 ఇచ్చిండు. నేను ఎందుకు 4 రాసిన, సారీ. ఓకే, 10 మీటర్ పర్ సెకండ్, ఓకే 10 ఇచ్చిండు. చలో, ఇది 340 మైనస్ 10 ఇంటూ ఎఫ్ కదా. ఏమొస్తుంది నాన్న, 1980 ఈజ్ ఈక్వల్ టు 350 బై 330 ఇంటూ ఎఫ్. ఓకే, చలో ఇది పోయింది. ఏమొస్తుంది, దీన్ని ఇటు పంపించండి. 1980 ఇంటూ 33 బై 35 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కదా, అంతేనా కదా. 5 7 జా 35, 5 3 జా 15, 16 17 18 19, 4 మిగిలింది. 5 9 జా 45, 5 6 జా 30 కదా, అంతేనా కదా. ఇప్పుడు 7 టేబుల్ తోటి పోతుందా ఏదన్నా, క్యాలిక్యులేషన్ కొంచెం కష్టంగా ఉంది కదా. కరెక్ట్. ఇది చేయండి నాన్న ఇక మీరు. 396 ఇంటూ 33 బై 7. ఓకే, ఇక నాకు తెలిసి మీకు దీని ఒక ఆన్సరు 2100 రావాలి నాన్న, 2100 రావాలి. చేయండి మీరైతే.
2100 హర్ట్స్. ఓకే, చలో. సో ఇగో ఒక పని చేద్దాం. ఇది 33 ఉంది కదా, అది 35 అనుకోండి. 7 5 35 కదా. అంటే ఇది 396, అంటే దగ్గర దగ్గర 400 అనుకోండి. 400 ఇంటూ 5 5 4 20, 20 కంటే ఎక్కువనే ఉండాలి. 21 ఉన్నది కదా, షార్ట్ కట్ ట్రిక్ తోటి 21 కదా. అంటే ఇదే 2100. మెల్ల వేసుకోండి, ఇది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, ఏ సోర్స్ ఎమిటింగ్ సౌండ్ ఈజ్ టైడ్ టు వన్ ఎండ్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 1/2 మీటర్. అంటే 50 సెంటీమీటర్ అంటే హాఫ్ మీటరే కదా. అండ్ ఈజ్ రొటేటెడ్ విత్ అన్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఇచ్చిండు 40 రేడియన్ పర్ సెకండ్. అంటే వెలాసిటీ ఏమొస్తుంది నాన్న, v = r ఒమేగా, అంటే ఎల్ ఒమేగానే కదా. అంతేనా కదా. చలో, సో ఫైనల్లీ 20 మీటర్ పర్ సెకండ్ అయితే వచ్చింది నాన్న, సరేనా. ఓకే, ఇన్ ద హారిజాంటల్ ప్లేన్ the ratio of maximum and minimum frequency of sound heard by the observers standing at a distance 10 meter from a fixed end of the string is, అంటే maximum by minimum కనుక్కోవాలి. అవునా, maximum by minimum ది ఫార్ములా ఏమొస్తుంది. ఓకే, maximumలో v బై ఏమొస్తుంది అన్న, v మైనస్ v నాట్ కదా. అంటే v మైనస్ vs, అంతే కదా. ఈడ v ప్లస్ vs ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి కాబట్టి ఇట్లానే వస్తుంది కదా, అంతేనా కదా. v ప్లస్ vs. ఓకే, v ప్లస్ v వాల్యూ 340 ప్లస్ 20 బై 340 మైనస్ 20 ఇంటూ అంతే అంతే ఏమొస్తుంది, f మ్యాక్స్ బై f మినిమం, f మ్యాక్స్ బై f మినిమం ఏమొస్తుంది 360 బై 320. ఇది పోయింది కదా, అంతేనా. 2 1 2 6 2 1 2 8 2 8 16 2 9 18 9/8 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ అన్న. 9/8 ఉందా, ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 waves of amplitude A1 and A2 respectively are superimposed. The ratio between the maximum and minimum intensities, ఇది చూడండి, I max by I minimum అయితే ఇచ్చిండు. ఓకే, ఎంత 9/4. ఏం కనుక్కోవాలి, ద వాల్యూ ఆఫ్ A2 బై A1 కనుక్కోవాలి. ఓకే, I max బై I minimum ది ఫార్ములా మనము A1 ప్లస్ A2 హోల్ స్క్వేర్ కదా. దాన్ని నేను ఇట్లా రాసుకోవచ్చా, ఇక ఒక స్టెప్ ఉడాయించేసిన నేనైతే. ఓకే, A1 ప్లస్ A2 బై A1, ఈడ A1 మైనస్ A2 బై A1 అయితే పోయింది కదా, మొత్తానికైతే అదే వచ్చింది కదా. అంటే A1 ప్లస్ A2 హోల్ స్క్వేర్ బై A1 మైనస్ A2 హోల్ స్క్వేర్ అట్లా. ఓకే, ఏమొస్తుంది నాన్న, ఇక ఇక్కడ స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 3/2 వస్తుంది కదా. 3/2 వస్తుంది, అవునా కదా. 1 మైనస్ A2 బై A1 ఈజ్ ఈక్వల్ టు 3/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఇది ఇటు పంపించండి. 2 ప్లస్ 2A2 బై A1 ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 3A2 బై A1. ఓకే, ఇది ఇటు పంపిస్తే 5A2 బై A1 ఈజ్ ఈక్వల్ టు, దీని అటు పంపిస్తే 1 వచ్చింది కదా. సో ఫైనల్గా ఆన్సర్ అయితే వచ్చేసింది A2 బై A1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది అన్న, 1/5 వచ్చింది. ఓకే, సో ఇది చూడండి, మెయిన్ టార్గెట్ ఈ సిరీస్ది న్యూమరికల్స్ ఏనా. మీకు న్యూమరికల్స్ అలవాటు ఉంటే, ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ ఫిజిక్స్, ఇప్పటివరకు ఒక్క న్యూమరికల్ చేయలేను సార్ అంటే మీకు కష్టంగానే పోతాయి మరి. ఓకే, సో 1/5 మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది నాన్న, ఇక్కడ ఎక్కువ అయితే ఏం లేదు, మీరు కూడా అర్థం చేసుకోండి. ఓకే, 1/5 ఉందా. 1/5 అంటే 0.2 అంతేనా, 0.20. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సక్సెసివ్ మినిమా ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్స్ వేవ్ ఈజ్ 2.7. అంటే 2 మినిమాస్ అంటే స్టార్టింగ్ ఎండింగ్, అంటే ఒక వేవ్ లోపల దాని ఒక వేవ్ లెంత్ అయితే ఇచ్చిండు 2.7 meters. 5 crust of wave passes a given point along the direction of travel every 15 seconds. చూడండి, 5 crust of wave passes a point along the direction of travel every 15 seconds. సో ఇది చూడండి, 15 seconds ఒకసారి 5 crust వచ్చినాయి అనమాట. అంటే 5 crust of wave passes
ఏ గివెన్ పాయింట్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఇక్కడ లెంత్ ఎంత ఇక మొత్తానికి అయితే 5 లాంబ్డా అనమాట కదా, అవునా కదా, 5 సార్లు 5 into లాంబ్డా 2.7, 5 7 35, 5 to the 10, 11, 12, 13 అండ్ 13.5 అయితే డిస్టెన్స్ అయితే వచ్చింది. టైమ్ ఎంత 15 సెకండ్లు అయితే ఇచ్చింది కదా. ద స్పీడ్ ఆఫ్ ద వేవ్, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, డిస్టెన్స్ అపాన్ టైం కదా. డిస్టెన్స్ ఎంత ట్రావెల్ 13.5, అవునా. టైం ఎంత, టైం 15 సెకండ్లు కదా, కరెక్టే మరి, అవునా. 13.5 డివైడెడ్ బై 15 ఇది చేస్తే ఎంత వస్తుంది, ఇది మీకు నాకు తెలిసి 0.9 రావాలి నాన్న, 0.9. ఓకే 0.9 అయితే రావాలి. సో మీరైతే చేయండి ఇది చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ మినిమా ఆఫ్ ఏ ట్రాన్స్ఫర్స్ వేవ్, స్టేషనరీ వేవ్ కాదు ఇది, ట్రాన్స్ఫర్స్ వేవ్. స్టేషనరీ వేవ్లో రెండు మినిమాల మధ్యలో ఎంత ఉంటుంది, λ/2 ఉంటుంది. ఇది ట్రాన్స్ఫర్స్ వేవ్ అన్నాడు, అవునా. ట్రాన్స్ఫర్స్ వేవ్ అది, ఇది మినిమం అది మినిమం అన్నట్టు. ఒక వేవ్ అయిపోయింది ఇక, అంటే వేవ్ లెంత్ ఇండైరెక్ట్గా అది ఏమి ఇచ్చిందంటే వేవ్ లెంత్ ఇచ్చిండు. ఓకే అయితే ఇక్కడ ఏమన్నాడు, 5 క్రస్ట్లు వచ్చినాయి అని చెప్పేసి ఇట్లా అన్నాడు. 5 క్రస్ట్లు అంటే ఒకటి, అంటే ఒకదానికి ఒక వేవ్కి ఒక క్రస్ట్, 5 క్రస్ట్లకు 5 అట్లా, అంటే 5 లాంబ్డా అన్నట్టు అట్లా. 5 క్రస్ట్లకు 5 వేవ్లు, అంటే లెంత్ ఎంత ఇక మొత్తం ఎంత పొడవు అయిపోయింది, ఇంత పొడవు అయిపోయింది అనమాట. 13.5 మీటర్స్ అయింది. ఓకే స్పీడ్ ఏందో అనుకోండి అన్నాడు. డిస్టెన్స్ తెలుసు, టైం కూడా తెలుసు. చలో 0.9 అయితే ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వేవ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఈక్వేషన్ అంట ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పార్టికల్స్ ఆల్వేస్ హ్యావింగ్ అ సేమ్ స్పీడ్. రెండు పార్టికల్స్ మధ్యలో సేమ్ స్పీడ్ ఎక్కడ, ద మినిమం డిస్టెన్స్. ఓకే ఇక్కడున్న పార్టికల్కి ఇక్కడున్న పార్టికల్, అంటే ఆడ మినిమం కదా నాన్న. ఇగో ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పార్టికల్స్ ఆల్వేస్ హ్యావ్ ద సేమ్ స్పీడ్, అంటే లాంబ్డా బై ఇగో మినిమం డిస్టెన్స్. మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలి రెండు పార్టికల్ మధ్యలో, λ/2 అయి ఉండాలి. ఓకే ఇక్కడ ఉన్న స్పీడ్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది కదా, అంతేనా, రైట్. అచ్చా ఇది స్టేషనరీ వేవ్ కాదేమో కదా, అవునా కదా, జస్ట్ ఒక వేవ్ ఈక్వేషన్ అంతే ఇది, అంతేనే కదా, అవునా. ఈ పార్టికల్లో ఇది పైకి పోతుందా, అవునా, దానికి ఒక స్లోప్ వేస్తే మనకు తెలుస్తుంది అది కిందికి పోతుంది కదా పార్టికల్. అయితే ఎక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్నది సేమే కదా నాన్న. ఈ పాయింట్ దగ్గర స్పీడ్ అనేది ఎట్లుంటుంది, సేమే ఉంటుంది. మీన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ మ్యాక్సిమం ఉంటుందా లేదా, ఈ పాయింట్ సేమ్, ఈ పాయింట్ అంటే ఈడ అట్లా సేమ్ ఉంటాయి కదా. అంటే ఇక్కడ వెలాసిటీ 0, ఇక్కడ వెలాసిటీ 0 అట్లా. అంటే మొత్తానికైతే ద మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలి, λ/2 అయి ఉండాలి, సరేనా. చలో మినిమం డిస్టెన్స్ కనుక్కోవాలి కదా, అంటే లాంబ్డా వాల్యూ కనుక్కుంటే అయిపోతుంది. k ఈజ్ ఈక్వల్ టు 2π/λ. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2π/k. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2π/k వాల్యూ ఏమి ఇచ్చిండు, ఈయనే ఉంటుంది కదా k వాల్యూ 5, అంటే 2π/5 కదా, అంతేనా. అచ్చా ఇది 20, ఇది t నాన్న ఇది. ఓకే k వాల్యూ అయితే 5 కన్ఫామ్. సో 2π/5 అయితే వచ్చింది మనకు, అవునా కదా, రైట్ బడా, కరెక్ట్. k వాల్యూ 2π/11 కరెక్ట్ వేసినాం. సో మినిమం డిస్టెన్స్ వచ్చేసి λ/2 కదా, అవును. దీని వాల్యూ ఎంత వస్తుంది, 2 × 3.14 డివైడెడ్ బై 5, అంతేనా. ఇది నాకు తెలిసి ఎన్నో మిస్టేక్ పోతున్నది, ఒక్క నిమిషం ఆగండి. ఇది చూడండి, ఇది తప్పిచ్చిండు, ఒక్క నిమిషం ఆగండి. ఈ క్వశ్చన్లో గిడ ఒక పై వస్తుంది నాన్న, పై వస్తుంది సరేనా. అక్కడ 5π రాసుకోండి, క్వశ్చన్లో 5π, ఎందుకంటే పై అనేది ఈజీగా ఎగిరిపోతుంది. ఓకే ఇది పోయింది, అంటే మిగిలింది ఏంటి 2/5 వచ్చింది, అంటే ఎంత 0.4 అన్నట్టు. ఓకేనా, అక్కడ రాసుకోండి క్వశ్చన్లో 5πx మైనస్ 20t, ఇది కూడా ప్రింటింగ్లో పడలేదు, అక్కడ n అని పడ్డది. ఓకే చలో, అంటే 0.4 వచ్చింది కదా. సో 0.4/2 ఎంత
మినిమం డిస్టెన్స్ ఎంతనా 0.2 మీటర్ ఇస్ ఆన్సర్. ఉందా? 0.02 ఉన్నది. ఇది 0.2. ఇక్కడ పాయింట్ కూడా పడలేదు. అంటే ఈ క్వశ్చన్లో మిస్టేక్స్ ఉన్నాయి. ఆడ తప్పు పడ్డది, ఆప్షన్ కూడా తప్పు పోయినాయి. ఓకే, చలో బిడ్డ, ఇదైతే అర్థమైంది కదా నాన్న. ఏమున్నది క్వశ్చన్ ఏదన్నా అని ఇగో ఏం కనుక్కోవాలా మీరు? ల్యాండా వాల్యూ అనుకోవాలి కదా. ల్యాండా ఈక్వల్ 2π/k. ఇక్కడ కే ఏది ఉంటే అది సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సరే ఆడ ఏమి ఇయ్యలేడు సార్, 5కి 5 రాసుకుందాం సార్ అంటే రాసుకుందాం, పెద్ద ప్రాబ్లం లేదు. దాని ప్రకారం మీకు ఆప్షన్లు ఉంటే పెట్టుకోండి. ఓకే, ఎక్కడికి వెళ్ళి కాన్సెప్ట్ మాత్రం ఇది, ఎట్లా సాల్వ్ చేయాలంటే ఇట్లా సాల్వ్ చేయాలి అంతే. ఓకేనా, అక్కడ వాల్యూస్ ఏమని ఇచ్చుకోండి, మనకు సంబంధం లేదు. ఓకే, ఎస్. ఇగో డ్రో అంట. డ్రో ఏంది? 2 ఇది అనుకుంటా. 2 వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ A and B produce beats of frequency, number of beats, okay, per second ఎంత? 8. The beat frequency is found to be reduced to 4 Hz if the tension in the string is slightly reduced if the original frequency of A is 320. Okay, ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ 4 ఇచ్చింది కదా. The beat frequency is found to be reduced to 4. Number of beats Hz per second is 4 అనమాట. ఇది 320 కాబట్టి ఇది 320. ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చిండు? 320 అయితే ఇచ్చిండు, అంతేనా కదా? అయితే 320 ఇచ్చినప్పుడు దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఏమైతే చెప్పండి. చూడండి, దెన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి ఫ్రీక్వెన్సీని అనుకోవాలి మనం. ఓకే, సో ఎంత వస్తుందన్నా? ఇది 328 అన్న ఉండొచ్చు, లేదా 322 అన్న ఉండొచ్చు కదా. 312 కదా. 312 కదా. 320 మైనస్ 312 8 కరెక్ట్. 328 మైనస్ 320 8 కరెక్ట్. చలో, ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ నుంచి ఏమొస్తుంది చెప్పండి? ఇది 4 రావాలంటే అంటే ఇది 324 అన్నా ఉండాలి, లేదా 320 అన్నా ఉండాలి, అంతేనా కదా. చలో బేటా, ఇప్పుడు ఏమన్నాడు? ఇఫ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఏ ఈస్ స్లైట్లీ రెడ్యూస్, ఈ టెన్షన్ తగ్గిందంట, ఈ టెన్షన్ అనేది తగ్గిందంట. ఓకే, ఇక్కడ 320 ఉన్నది, ఒరిజినల్ ఏమో ఇంత ఉన్నది, అవునా? ఇది చూడండి, ఆడ ఇఫ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఏ ఈస్ స్లైట్లీ రెడ్యూస్, ఏనా మరి బీనా? అది కరెక్ట్ బల్లేదు. ఇఫ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ అన్నాడు కదా. ఇఫ్ ద ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఈస్ 320, మరి నాకు తెలిసి అది బీది అనుకుంటా. ఓకే, రైట్. సో ఇక్కడ బి అని రాద్దాం. ఇఫ్ ద టెన్షన్ తగ్గితే ఫ్రీక్వెన్సీ ఏమైతే తగ్గుతుంది కదా. 328 తీసుకున్నా, ఓకే, తగ్గింది, ఫ్రీక్వెన్సీ తగ్గింది, 324 అయింది, అవునా? 312 తీసుకుంటే ఇది 320 అయింది, అంటే ఇది పెరిగింది అన్నట్టు, అవునా? అంటే ఇదేంది అంటే ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏది? 328 ఇదే ఫైనల్ ఆన్సర్. ఓకేనా, ఆడ బి లాగా మార్చుకోండి, ఫ్రీక్వెన్సీ బి యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గితే, టెన్షన్ తగ్గితే ఫ్రీక్వెన్సీ, ఎందుకంటే మనకు ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్ కదా. టెన్షన్ తగ్గితే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కదా. టెన్షన్ తగ్గింది అని అన్నాడు బీలో, అది బి రాసుకోండి. బీలో టెన్షన్ తగ్గింది, ఫ్రీక్వెన్సీ తగ్గాలి. 328 తీసుకుంటే 324 అయింది. ఇన్ కేస్ ఇది తీసుకుంటే పెరిగినట్టుగా అనిపిస్తుంది కదా. చలో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రాన్స్ఫర్స్ వేవ్? సౌండ్ వేవ్స్ కదా, సౌండ్ వేవ్స్. లైట్ ట్రాన్స్ఫర్స్ ఏ, వేవ్ ఆన్ వైలెన్ స్ట్రింగ్ ట్రాన్స్ఫర్స్ ఏ. స్ట్రింగ్ లోపల ట్రాన్స్ఫర్స్ వేవ్స్ కదా వచ్చేటివి, వాటర్ వేవ్స్ కూడా ట్రాన్స్ఫర్స్ ఏ. నెక్స్ట్, ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ 2 వేవ్స్ ఎంత వస్తుంది? ఇది ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, ఇది కాస్ట్లో ఇచ్చిండు కదా, అంతేనా? అది సైన్లోకి మార్చుకోవాలి. ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, y2 ఈక్వల్ టు ఏమొస్తుంది? బి సైన్ టీటా ప్లస్ 90 కదా, టీటా ప్లస్ 90, అవునా? ఇది మొత్తం టీటా కదా, ఫస్ట్ ఇది మొత్తం రాసుకుందాం, ప్లస్ 90, టీటా ప్లస్ 90 కదా. చలో సైన్లోకి అయితే మార్చేసుకున్నాం. ఇది అయితే సేమ్, దీన్ని సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసినట్టే. దీని ఆన్సర్ ఏమొస్తుంది? ఇడ 2 ఇడ 3 కదా, అంతేనా?
అంటే 5π/6 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. 5π/6 ఇస్ ద ఫేజ్ డిఫరెన్స్ కదా, అంతేనా? రైట్. సో ఆప్షన్ బి ఇస్ ద ఫైనల్ ఆన్సర్ కదా. ఫేజ్ డిఫరెన్స్ ఇది మైనస్ ఇదే కదా. చలో నెక్స్ట్. ఎన్ ఇంజన్ సోర్స్ ఏ విజిల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అయితే ఇచ్చిండో 2000 హర్ట్స్ అంట, ఈజ్ రెడ్యూసింగ్ ఫ్రమ్ స్టేషనరీ అబ్జర్వర్ ఎట్ అబ్జర్వర్ రెస్ట్ అంట. ఓకే, స్టేషనరీ అబ్జర్వర్ అంటే సోర్స్ ఈజ్ మూవింగ్. వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఎంత ఇచ్చిండో 72 kmph ఇచ్చిండు కదా, మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, 5/18, 18 4 72 కదా, 5 4 20 మీటర్ పర్ సెకండ్ సోర్స్ యొక్క స్పీడ్. దగ్గరికి పోతున్న కొద్దీ ఫ్రీక్వెన్సీ తగ్గుతున్నది. ఓకే, వాట్ ఈస్ ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అబ్జర్వర్, ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఇస్ ఇంత. ఓకే, దగ్గరికి పోతున్న కొద్దీ ఫ్రీక్వెన్సీ తగ్గుతున్నది అని అంటే ఫార్ములా ఏంటి? ఇగో ఇదైతే జనరల్ ఫార్ములా కదా, అవునా? క్వశ్చన్లో ఇదైతే రెస్ట్ అన్నాడు, ఇది 0 అయిపోయింది కదా, దూరం పోతున్న కొద్దీ తగ్గుతున్నది అని చెప్పేసి అంటున్నాడు. అవునా కదా? అవునా? ఇక సోర్స్ అయితే సారీ అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడా? ఒక్క నిమిషం అండి. అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడల్లా ఇగో ఇది సోర్స్, ఇది దగ్గరికి వచ్చిన వల్ల సౌండ్ చాలా తక్కువ వినిపిస్తున్నదట, దగ్గరికి వస్తే తక్కువ వినిపిస్తున్నదట, అది ఇచ్చిన క్వశ్చన్. ఓకే, చలో V-V0. అకోర్స్ అబ్జర్వర్ అయితే రెస్ట్లోనే ఉన్నాడు, దగ్గరికి వస్తున్నా కూడా తక్కువ వినిపిస్తున్నది. ఇక్కడ తక్కువ వినిపిస్తున్నది అని అంటే ఏం కావాలా చెప్పండి? ఇక్కడ ప్లస్ కావాలా కదా, అంతేనా? ఇది మ్యాక్సిమం అయితే ఇది మినిమం అవుతుంది కదా, అంతేనా కదా? చలో, సో V/V+Vs. ఓకే, ఏ ఇంజన్ సౌండింగ్ ఏ విజిల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంతా ఈజ్ రెడ్యూసింగ్, చూడండి, ద రెడ్యూసింగ్ ఫ్రమ్ స్టేషనరీ అబ్జర్వర్, తగ్గుతున్నది. ఓకే, ఆయన దగ్గర పోతున్న కొద్దీ సౌండ్ తగ్గుకుంటా దగ్గర రాగానే 0 అయిపోయింది అన్నట్టుగా. ఓకే, అయితే కింద ఉన్న టర్మ్ పెద్దగా ఉండాలి కదా, ఇది పెద్ద ఉంటే ఇది తగ్గుతుంది అన్నట్టు, అంటే ఫ్రీక్వెన్సీ తగ్గుకుంటా పోతున్నది అట్లా ఇంటూ ఎఫ్ కదా. చలో బేటా, సో ఆన్సర్ ఏమొస్తుందన్న ఇక F'. ఓకే, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ 340/340 ప్లస్. ఓకే, సోర్స్ ఎంత? సోర్స్ యొక్క స్పీడ్ 20 కదా, ఎఫ్ వాల్యూ 2000, 1 2 3. ఓకే, 340/360 ఇంటూ 1 2 3. ఓకే, ఇది మాత్రం మీరు సాల్వ్ చేయాలి. ఇక నాకు తెలిసి మీరు సాల్వ్ చేస్తే 1889 వస్తుంది నాన్న, 1889 హర్ట్స్ వస్తుంది, సరేనా? చలో నెక్స్ట్. ఏ బస్ మూవింగ్ విత్ ఎన్ యూనిఫామ్ స్పీడ్, బస్ మూవింగ్ అంటే సోర్స్ మూవ్ అవుతున్నది 72 ఇంటూ 5/18 కదా, అంతేనా కదా, 20 మీటర్ పర్ సెకండ్ తోటి బస్ అయితే మూవ్ అవుతున్నది కదా, అది kmph ఇచ్చిండు. ఓకే, ఫార్వర్డ్స్ ఏ బిల్డింగ్ బ్లోస్ ఏ హార్న్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 1.7 kHz అంట, సరేనా? ఓకే, ఈజ్ కాదు, ఇఫ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఎంత ఇచ్చిండో 340 మీటర్ పర్ సెకండ్ అయితే ఇచ్చిండో. వాట్ విల్ బి ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇకో హర్డ్ బై బస్ డ్రైవర్? ఇకో కాన్సెప్ట్, అయిననే సోర్స్ అయిననే అబ్జర్వర్ కదా ఇకోలో, అవునా? ఫార్మ్ ఏమొస్తుంది నాన్న ఇకోలో? ఓకే, ఇది V+VS/V-VS, ఇంతేనా? ఈక్వల్ ఫార్ములా ఇదేనా కదా? ఎస్, చలో ఇదే ఫార్ములా. ఓకే, రైట్ బేటా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు చెప్పండి ఇక, ఏమొస్తుంది? F' = V+, V అంటే 340, VS అంటే 20, ఈడ 340 - 20 ఇంటూ ఫ్రీక్వెన్సీ ఎంత? 1.7 కదా, సో 360/320 ఇంటూ 1.7 కిలో అంటే 10 క్యూబ్ కదా, అంతేనా? ఇక కిలో హర్ట్స్ అన్నాడు, అవునా కదా? ఇది సాల్వ్ చేసుకుంటారు ఇక మీరు. ఓకే, రైట్. సో సాల్వ్ అయితే చేసుకోండి మీరు ఇక. నాకు తెలిసి ఆన్సర్ మీకు 1.8 రావాలి నాన్న, 1.8 kHz రావాలి, 1.8 kHz రావాలి. ఓకే, ఎట్లా చెప్పినానంటే ఇది 36 ఉంది, ఇక్కడ 32 ఉంది, ఎట్లన్నా 1 కదా, అవునా? ఈ 0 పోయింది,
వన్స్ అనే కదా, ఎట్లా 1 పాయింట్ సంథింగ్ వస్తుంది, 1 పాయింట్ సంథింగ్ అంటే 1 కంటే ఇగో ఇది చూడండి కొంచెం పెద్ద నెంబర్ ఉంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇట్లా తీసుకుంటున్నా. ఓకే, మీరు సాల్వ్ చేసుకోండి, కావాలంటే సాల్వ్ చేసుకోండి మీరే. చలో నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యూజిషియన్ ఆన్ ఏ మూవింగ్ వెహికల్ ప్లేస్ ఏ టోన్ అట్ ఫ్రీక్వెన్సీ అయితే ఇచ్చిండు 880 హెర్ట్జ్ వెన్ ద వెహికల్ వాజ్ అప్రోచింగ్ ఏ లిజనర్, అంటే సోర్స్ మూవ్ అవుతున్నది అన్నట్టు కదా. హీ రిసీవ్స్ ఇట్, అచ్చా ఆయనకి ఎంత వినిపించింది 888, అంటే పెరుగుతున్నది అన్నట్టు కదా, అవునా. ఏ మ్యూజిషియన్ ఆన్ ఏ మూవింగ్ వెహికల్ ప్లేస్ ఏ టోన్, అవునా, వాయించుకుంటా పోతున్నాడు, దగ్గర పోగానే ఆయనకు ఎక్కువ వినిపిస్తున్నది, ఎక్కువనే కదా చూడండి 880 నుంచి వెళ్ళి పెరిగింది 888 అయింది. ద స్పీడ్ ఆఫ్ వెహికల్, అచ్చా స్పీడ్ ఆఫ్ వెహికలే కనుక్కోవాలి. ఓకే, అంటే ఇక్కడ అబ్జర్వర్ ఎట్లున్నాడు, రెస్ట్లో ఉన్నాడు, అంతేనా. అబ్జర్వర్ ఎట్లున్నాడు, రెస్ట్లో ఉన్నాడు, సరేనా. చలో ద స్పీడ్ ఆఫ్ వెహికల్ అంటే సోర్స్ యొక్క స్పీడ్ మనం కనుక్కోవాలి. ఓకే, ఫార్ములా ఏందన్నా, ఎఫ్ డాష్ ఈక్వల్ టు వి మైనస్ 0 బై, అవునా, వి మైనస్ విఎస్ ఇంటూ ఎఫ్, అవునా. ఎఫ్ డాష్ 888, వి వాల్యూ 333. ఓకే, ఇది 333 మైనస్ వెలాసిటీ ఆఫ్ సోర్స్, ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చిండు 880 ఇచ్చిండు కదా. చలో, సో ఏమొస్తుంది నాన్న ఇక 11 ఏమొస్తుంది, ఒక్క నిమిషము. 8తో తీసుకుందామా. 8 1 8 8 1 8 ఈడ 0 రాసేసిన, 8 1 8 8 1 8 8 1 8 ఖతం అయిపోయిందా, ఖతం. చలో ఇగో ఈడ 11 10 ఇది 11, ఈడ ఒక్క నిమిషం కాదేమో కదా, 111 ఉన్నది ఈడ, ఒక్క నిమిషం అది క్యాన్సిల్ కావు, ఒక్క నిమిషం అది క్యాన్సిల్ కావు, ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా. ఇగో 111 3 333 కదా, ఈడ పైన ఈడ మిగిలింది 1, ఇక ఈడ మిగిలింది ఏంది 330 కదా, అంతేనా కదా. చలో, సో ఇది 333 మైనస్ విఎస్ ఈక్వల్ టు 330 కదా, అంతేనా కదా. చలో విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న, ఇక దాన్ని అటు పంపించండి, దీన్ని ఇటు పంపించండి. 333 మైనస్ 330 3 మీటర్ పర్ సెకండ్ ఇస్ అ ఫైనల్ ఆన్సర్. ఓకే, సో మెల్ల చేసుకోండి, మ్యాథమెటికల్ పార్ట్ మీకే వచ్చేస్తుంది. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్ బేటా, సో చూడండి, ఏ సోర్స్ ఆఫ్ సౌండ్ హూస్ ఫ్రీక్వెన్సీ ఈస్ 1000 హర్ట్స్ అంట, ఈజ్ మూవింగ్ విత్ స్పీడ్, అంటే సోర్స్ యొక్క స్పీడ్ అయితే ఇచ్చిండు 33 మీటర్ పర్ సెకండ్. ద వేవ్ రిఫ్లెక్టెడ్ బై ఎ ఫిక్స్డ్ ఆబ్స్టాకిల్ ఆర్ రిజిస్టర్డ్ బై ఎ రిసీవర్ దట్ మూవ్స్ టుగెదర్ విత్ ఎ సోర్స్. సరే, ద స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్ 330 మీటర్ పర్ సెకండ్ అంట, దెన్ ద ఫ్రీక్వెన్సీ రిజిస్టర్డ్ బై ద రిసీవర్. ఇది చూడండి నాన్న, ఇగో ఇప్పుడు కార్లో మీరున్నారు, హారన్ కొట్టినరు, ముందర గోడ ఉన్నది, ఆ గోడ దాకి మళ్ళీ మీకే వినిపించింది, అంటే ఎక్కువ కాన్సెప్ట్ అనమాట. దీనిలో ఫార్ములా ఏంది వస్తుంది నాన్న, వి ప్లస్ విఎస్ బై వి మైనస్ విఎస్ ఇంటూ ఎఫ్, ఇదే కదా. 330 ప్లస్ 33 కదా, రైట్. సో 330 మైనస్ 33 ఇంటూ ఫ్రీక్వెన్సీ ఎంత 1 2 3, అవునా. 3 6 3 ప్లస్ 3 6 కదా, 363 బై 327 ఇంటూ 1000. ఓకే, అంతే కదా, 363 కదా, 363 బై 320 ఇంత 330 మైనస్ 33 297, సారీ ఇదెంత 297 కదా, 297 కదా, అంతేనా. రైట్ బేటా, సో దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఆన్సర్ ఏమొస్తుంది, ఇక నాకు తెలిసి 1.2 రావాలి నాన్న, 1.2 రావాలి, 1.2 కిలో హెర్ట్జ్ వస్తుంది నాన్న. సాల్వ్ చేసుకోండి మీరే.
ఓకే చలో నెక్స్ట్ ఎస్ బేటా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఎట్ ఎ టెంపరేచర్ T and pressure P is V when the temperature is increased to 2T sorry and the pressure is reduced to P by 2 then the speed changes to ఓకే V2 వాల్యూ కనుక్కోవాలి నాన్న ఇక మనం V1 వాల్యూ అయితే V అయితే ఇచ్చిండు కదా ఎస్ బేటా సో చూడండి ఇప్పుడు మనకు తెలుసు స్పీడ్కి టెంపరేచర్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి నాన్న డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ టీ కదా గమా టీ బై రో కదా గమా టీ బై ఎం కదా చలో సో ఏమొస్తుంది V2 బై V1 ఈజ్ ఈక్వల్ టు అండ్ రూట్ ఆఫ్ T2 బై T1 అవునా V2 బై V1 ఈజ్ ఈక్వల్ టు T2 వాల్యూ ఏమి ఇచ్చిండు 2T బై T కదా ఇది పోయింది V2 ఈక్వల్ టు రూట్ 2 V1 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ కదా రూట్ టు వి అంటే రూట్ 2 V1 అంతే కదా ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఎస్ బేటా సో మొత్తానికైతే క్లాస్ అయితే అయిపోయింది సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే కొంచెం ఓపెన్ చేసి ప్రీవియస్ ఇయర్ న్యూమరికల్ సాల్వ్ చేయండి అన్న ఓకే సో చదువుకుంటుండండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం ఉంటాను మరి బాయ్ బేటా